రాష్ట్ర జనాభాలో సగానికి పైగా వారే ఉన్నారు. కానీ వారికి ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. వారే బీసీలు. ఏ కానీ, బి కానీ, సి కానీ, ఈబీసీకి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏమేమి నెరవేర్చారు, ఏమేమి నెరవేర్చలేదు అనేదే ఇప్పుడు మనం బీసీ నాయకులను కానీ, బీసీ విద్యార్థి నేతల్ని కానీ అడిగి తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ఆర్టీఏ ప్రకారము రాజ్ న్యూస్ కొన్ని వివరాలు తీసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. స్కాలర్షిప్స్ విషయంలో, బీసీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ విషయంలో మనం ఒకసారి ఈబీసీకి సంబంధించినటువంటి ఈ స్కాలర్షిప్ చూసుకుంటే 2014-2015 ఈ టైంలో 275 కోట్లు ఆనాటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదే ఇప్పుడు 2020-21కి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి. ఇక 2019-20కి సంబంధించి చూసుకుంటే 134 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అంటే 275 ఎక్కడ ఉంది, 134, దాదాపు సగం కట్ చేయడం జరిగింది. ఇక బెనిఫిషియరీకి సంబంధించి కూడా చూసుకుంటే 98,664 మంది బెనిఫిషియర్స్ ఆనాడు ఉంటే ఇప్పుడు కేవలం 53,693 మంది బెనిఫిషియర్స్ మాత్రమే ఉన్నారు. అంటే బెనిఫిషియర్ సంఖ్య కూడా చాలా గణనీయంగా తగ్గింది ఈబీసీకి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం బీసీఏ, బీసీబీ, బీసీడీ కూడా చూసుకుందాము. బీసీఏలో 162 కోట్లు ఆనాడు కేటాయిస్తే ఇప్పుడు కేవలం 85 మాత్రమే ఉన్నాయి. ఇక బీసీబీకి సంబంధించి కూడా 546 crores ఆనాడు కేటాయించారు, ఇప్పుడు 213. సో బీసీడీకి సంబంధించి కూడా 486 కోట్లు ఆనాడు కేటాయిస్తే 259 కోట్లు ప్రస్తుతం కేటాయించడం జరిగింది. బెనిఫిషియర్కి సంబంధించి కూడా దాదాపు 1,00,000 మంది అప్పుడు 2014-15లో ఉంటే బీసీఏలో ఇప్పుడు 77,000 చిల్లర మాత్రమే ఉన్నారు. బీసీబీలో చూసుకున్నా కూడా సేమ్, బీసీడీలో చూసుకున్నా కూడా సేమ్ మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ బీసీ కులాలకు సంబంధించి విభజించు పాలించు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం పోతుందని ప్రధాన ఆరోపణ వస్తుంది. 112 కులాలు ఉన్నాయి బీసీలకు సంబంధించి. వీటిలో కొంతమందిని మాత్రమే వారు తీసుకున్నారు, కొన్ని కులాలకు మాత్రమే న్యాయం చేస్తున్నారు, మిగతా వారిని అందరినీ పక్కన పెడుతున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి బీసీ విద్యార్థి నాయకులు ఏమంటున్నారు, బీసీ నాయకులు ఏమంటున్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఏ విధంగా ఉందంటే బీసీలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి న్యాయం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం రావడానికంటే ముందు బీసీల పరిస్థితి చాలా బాగుండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సకల జనుల సర్వే చేపించి బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి, సబ్ కులాలు ఎన్ని ఉన్నాయి, ఏ కులం యొక్క జనాభా ఎంత ఉంది అని చెప్పేసి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే అంటే జనాభా ఎక్కువ ఉన్న కులాలకేమో సంక్షేమ పథకాలు, జనాభా తక్కువ ఉన్న కులాలకేమో చావులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే సకల జనుల సర్వే ప్రకారం 52% జనాభా ఉంది. అంటే 2 కోట్లకు దాదాపుగా దగ్గరగా ఉన్నాం. 1,89,00,000 జనాభా ఇవాళ బీసీలది ఉంది. ఇవాళ సకల జనుల సర్వే ప్రకారమే ఇంత జనాభా ఉన్న తెలంగాణ సమాజంలో ఈ 7 సంవత్సరాల్లో ఇంకా రెట్టింపై ఉంటాం. మేము కోరుకునేది ఒకటే అండి, కేసీఆర్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కాదు, మాకు కావాల్సింది సమగ్రాభివృద్ధి. ఇవాళ చిన్న చిన్న కులాలండి, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గూండ్ల, గాండ్ల, బెస్తా, మా ఊరిలో ఉన్నటువంటి ముద్రాజులు కావచ్చు, విశ్వబ్రాహ్మణుల కులాలకు సంబంధించినటువంటి కంచరి, హౌస్ల కులాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆర్థిక స్వావలంబన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఇవాళ చెప్తా ఉన్నాడు, బీసీ కులాలలో చాలా కులాలని మేము ఉన్నత విద్య కోసం ఓవర్సీస్ లోన్ల ద్వారా బయట దేశాలకు పంపించి చదివించిన అంటున్నాం. అందులో ఏ కులాల వాటా ఎంత ఉందో లెక్క తెలుసమని అడుగుతూ ఉన్నాం. కేవలం బీసీలు అంటే 5 కులాలు కాదు, జనాభా ఎక్కువ ఉన్న కులాలనే బీసీలుగా పరిగణించడం ఈ రాష్ట్రంలో మిగతా బీసీ కులాల దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలని 2 ముక్కలుగా చేసి ఉన్నత జనాభా ఎక్కువ కులాలను బీసీలుగా, జనాభా తక్కువగా ఉండి ఎక్కువ కులాలు ఉన్న వాళ్ళని ఎంబీసీలుగా కేటాయించి సంవత్సరానికి 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ఆ తాడూరి శ్రీనివాసుని పెట్టారు. ఆయన కన్నా సిగ్గుండాలా? 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తా ప్రతి సంవత్సరం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కేవలం 50 కోట్లే విడుదల చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాం. ఇవాళ చాకళ్లకు ప్రతి సంవత్సరం 250 కోట్లు, నాయా బ్రాహ్మణులకు 250 కోట్లు, కౌసులోళ్లకు, అంశులోళ్లకు అందరికీ కూడా 250 కోట్లు కేటాయిస్తాడు. కుల సంఘాల భవనాలు కడతామని చెప్పిండు. ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా మమ్మల్ని వాడుకుంటూ ఇవాళ బీసీలంటే కేవలం బిచ్చగాళ్ళుగా చూపిస్తూ ఉన్నాడు. బీసీలంటే బిచ్చగాళ్ళు కాదురా బాబు, నీకు ముఖ్యమంత్రి పదవి పెట్టినటువంటి పోషకులు ఇవాళ నేను పోషిస్తుంది, ఈ రాష్ట్రంలో పనులు కడుతుంది అత్యధికంగా బీసీలు మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఇవాళ స్థానిక ఎన్నికల్లో బీసీల యొక్క రిజర్వేషన్లను కాలరాసిండు. 33% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి స్థానిక ఎన్నికల్లో మా బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు 400 పైచులకు ఇంకా ఎక్కువ కావాల్సి ఉండే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ 23% రిజర్వేషన్లు ఇచ్చి బీసీల నోట్లు మన్నుగొట్టిండు. ఇవాళ బీసీలు మేము చెప్పేసి బీసీ సంఘం నాయకులమని చెప్పుకుంటున్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి
బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్సీలు ఒక్కసారి కళ్ళు తెరిచి మీ గ్రామంలో ఉన్నటువంటి చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి చిన్న చిన్న కులాల పరిస్థితి ఏ విధంగా ఉందో చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ 70% పైచిలకు ఎంబీసీ కులాలకు ఉండడానికి ఇల్లు లేక రేకుల షెడ్లలో జీవిస్తూ ఉన్నారు. కరెంటు, విద్యుత్ సప్లై లేక 14 లక్షల బీసీ కులాలు ఇవాళ చీకట్లో బతుకుతూ ఉన్నారు. తాగడానికి నీరు లేని కుటుంబాలు కూడా ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఖమ్మం మారుమూల ప్రాంతాల్లో కావచ్చు బీసీ కులాలకు నిలువ నీడ లేదు, తినడానికి తిండి లేదు. వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచించమంటూ ఉన్నాం. వాళ్లకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించమంటూ ఉన్నాం. రాజ్యాంగం కల్పించిన విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సాంఘిక సంక్షేమ అభివృద్ధిని కోరుకున్నాం తప్ప కేవలం ఈ కల్లిబొల్లి పగటిపూట వేషలాగా తాత్కాలిక ఉపశమనం ఇచ్చే సంక్షేమ పథకాలు కాదు, సంపూర్ణ అభివృద్ధి కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఏ కులమైన అభివృద్ధి చెందాలంటే అక్కడ విద్యార్థుల దగ్గర నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ కావాలి. ఎందుకు బీసీలకు సంబంధించి స్కాలర్షిప్లో బెనిఫిషియర్స్ తగ్గుతూ వస్తున్నారు? ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎందుకు కేటాయింపుల విషయంలో ప్రభుత్వం ఎందుకు తగ్గుతూ వస్తుంది? ఎందుకు ఆ కులాలకు సంబంధించి కానీ బీసీ మిగతా ఏ కులాలకు సంబంధించి వాటి విషయంలో ఆ నిర్లక్ష్యం ఎందుకు? ప్రభుత్వానికి తెలుసండి. వారి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఈ రాష్ట్రంలో 60% దాదాపుగా 60% మంది బీసీలు ఉన్నారు. అందులో ఒక 4-5 పెద్ద కులాలు ఉంటాయి. వాళ్ళని పక్కకు పెడితే మిగతా చిన్న కులాలే ఎక్కువ ఉంటాయి. కులాలలో జనాభా తక్కువ ఉన్నా కూడా కులాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇతను మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,30,000 కోట్లు అండి. అందులో బీసీల అభివృద్ధికి 5,000 కోట్లు కేటాయించాడు. అంటే 60%, 100లో 60% ఉండే మాకు 100లో ₹2 కేటాయించాడండి. మేము పన్నుల రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలు ₹60 కడతా ఉంటే 100 రూపాయలలో ఆయన మాకు తిరిగి మా అభివృద్ధి కోసం కావచ్చు, మా సంక్షేమం కోసం కావచ్చు, మేము సమగ్రంగా అభివృద్ధి చెంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలంటే ₹2 ఇచ్చాడండి. అంటే ఆయన చిత్తశుద్ధి లేదు. ఈ బీసీలు ఇక్కడ ఆర్థిక స్వావలంబన పొందితే మమ్మల్ని రాజ్యాధికారంలో క్వశ్చన్ చేస్తారు. ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళకి సమస్య ఉండదు. వాళ్ళకు సపరేట్ రిజర్వ్ రాజకీయ స్థానాలు ఉంటాయి, సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది కనుక వాళ్ళకి పోటీ కాదు. ఈ అగ్రవర్ణాలకు అంటే ఏవైతే ప్రభుత్వాలు కదా రోజులుగా పరిపాలిస్తూ ఉన్నారు తెలంగాణను కానీ దేశాన్ని కానీ, వాళ్ళకి ఎవరు పోటీ అంటే బీసీలే. ఈ బీసీలలో ఎవరైనా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు పోవాలంటే ఫస్ట్ వాళ్ళకి డబ్బులు కేటాయించాలి. వాళ్ళు కట్టిన నిధులను వాళ్ళకి కేటాయించాలి. అది చేయలేదంటేనే ఆ చిత్తశుద్ధి మనకు అర్థమవుతూ ఉన్నది. మాకు ఇలాంటి బెనిఫిషియరీ ఏముంది? 60% ఉన్న వాళ్ళకు 2% నిధులు కేటాయించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని అణచివేయాలి, మమ్మల్ని విద్యకు దూరం చేయాలి, మమ్మల్ని ఉద్యోగానికి దూరం చేయాలి, మమ్మల్ని అభివృద్ధికి దూరం చేయాలి, మమ్మల్ని సంక్షేమానికి దూరం చేయాలి. అట్లయితేనే వాళ్ళు వాళ్ళ స్థానాలలో అంటే ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో, ముఖ్యమంత్రి స్థానాల్లో స్థిరంగా వాళ్ళు అనుకున్న రోజులు పరిపాలిస్తారు, అనుకున్న అవినీతి జరుగుతుంది, వాళ్ళని క్వశ్చన్ చేసేటోళ్ళు ఉండరు. అందుకోసమే మా మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డారు. ఈ ప్రభుత్వాన్ని ఒకటి హెచ్చరిస్తూ ఉన్న బీసీ విద్యార్థి నాయకునిగా, ఇక్కడ ఆర్థిక శాస్త్ర పరిశోధన విద్యార్థిగా, మీరు రానున్న ఎన్నికలలో సాగర్లో బీసీల ఓట్లు ఏమని అడుగుతారు? 2,30,000 కోట్లలో 5,000 కోట్లు మాత్రమే మీకు ఇచ్చినాము. మీరు 60 మంది ఉంటే మీకు ₹2 కేటాయించినాము రా బాబు, మీ ఓట్లు మాకు ఏరని అడుగుతారా? నేను నాగార్జున సాగర్లో ఉన్న బీసీ సోదరులందరికీ, అంటే అక్కడ జనాభా మాదే ఎక్కువ ఉన్నది కనుక మిగతా సోదరులందరికీ, రాష్ట్రంలో ఉండే బీసీ సోదరులకు మీరు కొంచెం మనోధైర్యం ఇవ్వాలన్నా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు రావాలన్నా బీసీలు ఎవరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు, బీసీలను అణిచివేసే ధోరణిలో ఉన్నది. అక్కడున్న యాదవుల ఓట్లను క్యాచ్ చేసుకొని ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకునే తందుకే యాదవ్కు టికెట్ ఇచ్చింది. అది మర్చిపోయి బీసీలు మీరు టీఆర్ఎస్కి ఓటు వేయొద్దు. టీఆర్ఎస్ బీసీల అభివృద్ధిని కోరుకుంటలేదు, బీసీల వ్యతిరేకి. దయచేసి బీసీలందరూ మేల్కొని టీఆర్ఎస్కి వ్యతిరేకంగా నాగార్జున సాగర్లో తీర్పిచ్చి బీసీలు ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇంకా పెట్టబోయే 2-3 బడ్జెట్లలో లాభం పొందాలంటే ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే మనకు భయపడతారు. మనకు కూడా 60% వాటా మనకు వస్తుందని నేను కోరుకుంటూ, అక్కడ నాగార్జున ప్రజలు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీసీలు ఓటేస్తారని నేను వాళ్ళకి విన్నపిస్తున్నాను. గంగుల కమరాకర్ లాంటి నేత ఎప్పుడు అంటుంటారు మాకు బీసీలే ముఖ్యం అని చెప్పేసి. టీఆర్ఎస్కి సంబంధించి కూడా బీసీ ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ గలాన్ని వినిపించలేకపోతున్నారు? అయ్యా కేసీఆర్ గారు, అయ్యా మంత్రులు, ఎమ్మెల్యేలు, మీరు ప్రజల పట్ల, బీసీల పట్ల ఇంత మమేకమై ఇంత శ్రద్ధ ఉంటే మీరు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు కదా. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా వాళ్ళకు విద్యా వైద్యం అందాలి. విద్య అందినప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది. విద్య అంది సంపూర్ణంగా విద్యార్థి బాగుపడ్డప్పుడు ఉద్యోగం వచ్చి ఆ కుటుంబం బాగుపడుతుంది. మీరు మొత్తం విద్యార్థులకు దూరం చేసి అసలు మొత్తం వ్యవస్థనే నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మీకు అంత శ్రద్ధ ఉంటే కొత్త సెక్రటరీ కట్టకుండా, జీతాలు పెంచుకోకుండా, ఆ బడ్జెట్ నుంచి బడ్జెట్ లేదు, కరోనా వచ్చింది, బడ్జెట్ లేదు అని అంటున్నారు. మీరు ఆ జీతాలు కట్ చేసుకుని విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వండి, విద్య కోసం ఖర్చు పెట్టండి. మీకు ఏమో లక్షల జీతాలు తీసుకుంటారు, కొత్త బిల్డింగ్లు కట్టుకుంటారు, జిల్లాకు ఒక ఆఫీస్ కట్టుకుంటారు, కానీ విద్యార్థుల కోసం పెట్టడానికి మీకు ఆ మాత్రం సోయి లేదా?
ప్రభుత్వము ముఖ్యంగా ఆలోచించాలంటే విద్యార్థుల అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది ముఖ్యంగా ఈ ప్రభుత్వ నాయకులు గమనించి బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు అందరికీ అనగానే కులాలకు విద్య అందించాలని మేము విద్యార్థులకు డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా బీసీ విద్యార్థులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎందుకని స్కాలర్షిప్ల విషయంలో కానీ వాళ్ళకి కేటాయించినటువంటి నిధుల విషయంలో రోజు రోజుకు తగ్గుతూ ఎందుకు వస్తున్నాయి? నేడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత రాష్ట్రంలో నిజాం పరిపాలనప్పుడు ఇక్కడ బీసీలతో పాటు ఇతర వర్గాలు కూడా అక్షరాస్యత అనేది తక్కువ ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీల యొక్క అక్షరాస్యత అనేది చాలా పెరిగింది. వారి యొక్క సామాజిక స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అన్ని అతని యొక్క డేటా ఉన్నది. ఆ డేటా ఉన్నది కాబట్టి రేపన్నా నోటిఫికేషన్లు ఇస్తే ఎవరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అందుకే ఉద్యోగ నోటిఫికేషన్ వేసలేడు. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫుల్ రింప్రమెంట్స్ ఇచ్చేది. అంటే బీసీలకు, ఈబీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల వారికి వాళ్ళు ఫుల్ రింప్రమెంట్స్ ఇచ్చేది. ఆ ఫుల్ రింప్రమెంట్స్ ఇవ్వడం వల్ల ఆనాడు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో, మెడికల్ ఎడ్యుకేషన్లో, జనరల్ ఎడ్యుకేషన్లో చాలామంది చదువుకురు కాబట్టి విద్యావంతులయ్యారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో రోషయ్య గారు వచ్చారు. రోషయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం వల్ల ఈబీసీ, బీసీలకు మాత్రం అదొక శాపకం అనేది. కేసీఆర్ అనేవాడు ఒక నియంతృత్వవాది, ఒక కపటవాది. కాబట్టి ఇప్పటికైనా దయచేసి బీసీ సామాజిక వర్గాలు అందరూ ఆలోచించి నాగార్జున సాగర్లో మాత్రం కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలి. అదేవిధంగా మీ బీసీ పిల్లలకు ఎవరైతే తల్లిదండ్రులు మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఈరోజు అత్యధికంగా బీసీలలో యువత ఉంది కాబట్టి నిరుద్యోగంతో ఈరోజు బాధపడుతున్నారు. కాబట్టి బీసీ సామాజిక వాళ్ళు ఇప్పటికైనా దయచేసి కేసీఆర్ ఓడించి మన యొక్క ఆత్మగౌరవం గణించేయాలి. కేసీఆర్ ఓడిస్తే మాత్రమే బీసీ ఆత్మగౌరవం. మనతో పాటు బీసీ నాయకులు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా అధికారం రావాలన్నా, ఏ పార్టీ గెలవాలన్నా ఖచ్చితంగా వాళ్ళకు బీసీ సపోర్ట్ కావాలి. బీసీ సపోర్ట్ లేకుండా ఎవరు కూడా ప్రభుత్వాన్ని చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకు మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది? బీసీలు నిజంగా కూడా 70 సంవత్సరాల నుంచి ఒక ఓటు బ్యాంకుగా తయారు చేసినటువంటి అగ్రకులాలు. జెండాలు కట్టడం, కుర్చీలు వేసి వాళ్ళకి జేజేలు కట్టి వాళ్ళు వస్తే పబ్లిక్ను మొబిలైజ్ చేయడమే బీసీలను అనాదివాదిగా వస్తున్నటువంటి ఆచారంగా వీళ్ళను తొక్కిపెట్టినటువంటి వ్యవస్థ. ఇంకా రెండో విషయానికి వస్తే బీసీలు ఎందుకు వెనుకబడి ఉండి రాజ్యాధికారంలోకి ఎందుకు అడుగుపెట్టలేదంటే కారణము వాళ్ళు ముందు అగ్రకులాలు వీళ్ళని చదువుకుంటే బాగుండదని బర్లకాడికి గొర్రెలకాడికి పంపించి వీళ్ళు అగ్రకులాలు చదువుకొని వాళ్ళల్లో ఒక సంఘటితం అయ్యారు. అంటే మా వాడు 7 ఉన్నా 10 మంది కలిసి ఏ పార్టీలో ఉన్నా మా వాడిని గెలిపించుకోవాలి అనేది ఒక కంకణబద్ధం. కానీ ఈ బీసీలలో తీసుకొచ్చిన వైరం ఏంటంటే కులాల వారీగా విభజించి, ఎందుకంటే ఒక్కొక్క కులం ఇంకొక కులాన్ని యాక్సెప్ట్ చేయకుండా వాటిని తిప్పి డివైడ్ చేసి పెట్టిండ్రు. అంటే అరే యాదవ్ నిలబడిందంటే గౌడ్కి అరే నీకు ఇవ్వకుండా వాడికి ఇచ్చిండ్రా అని, ఒక ముద్రాజుకి ఇస్తే ఒక పద్మశాలికి అరే పద్మశాలికి ఇవ్వకుండా ముద్రాజుకి ఇచ్చిండ్రని, ఈ విధంగా కులాలను వేరియేషన్ చేసి ఓటు బ్యాంక్గా వాళ్ళని మలుచుకొని ఇలా రాజ్యాధికారం వైపు కానీ రాజకీయ పార్టీలలో ఒక ఓన్లీ సేవకుల్లాగా బంటులాగానే నియమించడం జరిగింది. ఇప్పుడు 112, 119 కులాలు ఉన్నాయి ఇప్పటికీ. ఈ 119 కులాలలో దాదాపుగా ఒక మామూలుగా ఎక్కడైనా చూస్తే ఒక గౌడు, ఏనన్నా ఒక యాదవ్, ఏనన్నా ఒక ముద్రాజు తప్ప, ఒక పద్మశాలి తప్ప మిగతా కులాలు ఇప్పటికి కూడా దాదాపుగా ఒక సంచార జాతులు వడ్డరి, కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, ఒక సాకలి, ఒక రజ అంటే ఇంకో రకరకాలుగా అయినటువంటి ఇంకా కులాలు వెలుగులోకి రానటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వాళ్లకు ఒక కోర్టు అంటే ఒక అసెంబ్లీ మెట్లు ఎట్లుంటాయి, పార్లమెంటు మెట్లు ఎట్లుంటాయి అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. అంటే ఆ విధంగా ఈ కులాలను అందుబాటులోకి రానియకుండా తొక్కిపట్టినటువంటి వ్యవస్థను. అందుకే మేమేమంటామంటే ఇలా ఆంగ్లో ఇండియన్లకు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. మీరు 100% బీసీలకు 100% టికెట్లు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో పెంచండి. ఎవరైతే కోర్టు మన అసెంబ్లీ పార్లమెంటు మెట్లు ఎక్కలేదో వాళ్ళకు ఆంగ్లో ఇండియన్ లెవెల్లో నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి. అప్పుడైతేనే మా బీసీలకు రాజ్యాధికార దిశగా ఓటు బ్యాంక్ అనేది ఒక విధంగా తయారవుతారు. అదేవిధంగా మాలో ఆ కులానికి ఒక రజకు కులానికి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఆ కులానికి గౌరవం పెరుగుతుంది. ఒక నాయ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ కులానికి ఇస్తే ఇప్పటివరకు కూడా వాళ్ళకు రాజకీయంగా, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా చాలా అణచివేయబడ్డారు. ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ 2 సంవత్సరంన్నర నుంచే చూస్తున్నాము. కరోనా వచ్చి కూడా కుల వృత్తులు కోల్పోయి చిన్న కుటుంబ పరిశ్రమలు కూడా ఇబ్బందులకు గురవుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వము
ఇవాళ వాళ్ళకు ఏ విధంగా బతుకుతున్నారు, కులవృత్తులు లేవు కదా, వాళ్ళకి బడ్జెట్ ఏ విధంగా కేటాయించాలి, వచ్చిన బడ్జెట్ వచ్చిన డొనేషన్లన్నీ ఎక్కడ పోతున్నాయని నేను ప్రశ్నిస్తున్నా. ఇక అదేవిధంగా న్యాయంకి వచ్చినటువంటి డబ్బులన్నీ ఎక్కడ తరలించిర్రు. ఇవాళ కరోనా పీరియడ్లో పేదరికం బడుగు బలైన వర్గాలకు అవకాశం ఇస్తే కాదా? అందుకని బీసీల అభివృద్ధి కావాలంటే ఆర్ కృష్ణయ్య గారు అందుకని కొట్లాడి ఫీజు రింబర్స్మెంట్ పెట్టించి ఇలా హాస్టల్స్ పెట్టించిండ్రు. ఇలా హాస్టళ్ళు కూడా మూసివేసే పరిస్థితి. ఎందుకంటే హాస్టల్లో కరోనా ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ కాలేజీకి పోయినరంటే హాస్టల్లోకి వచ్చిందంటే హాస్టల్లో ఏదో ఒక వంక పెట్టి హాస్టల్లో కరోనా వచ్చిందని చెప్పి పిల్లలను చదువుకు కూడా దూరం చేస్తున్నటువంటి వ్యవస్థ. అంటే చదువుకోవడానికి ఉద్యోగపరంగా ఇవాళ నోటిఫికేషన్లు వేయకుండా మా బడుగు బలహీన వర్గాల పిల్లలు పీజీలు చేసి పిహెచ్డీలు చేసి పట్టాలు చేతిలో పెట్టుకొని ఇలా ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. ఇవాళ దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. మన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి కాలేజీలు అన్నీ ఓపెన్ చేశారు, ఎమ్మెల్సీలు గెలిచారు, ఇవాళ మూతపడ్డాయి. ఎలక్షన్లు మళ్ళీ నాగార్జున సాగర్ వచ్చాయి, ఇవాళ 52,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి గారు మీకు ఏం తెలుసని 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు 1,95,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు. కానీ అందులో 55,000 ఎట్లా? మీరు ఉద్యోగాల భర్తీ విషయంలో ఫుల్ఫిల్గా ఉండండి. మా బీసీ బడుగు బలహీన వర్గాలు ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా ఎదుగుదల ఉంటారని చెప్పి గుర్తిస్తారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి కేటాయించేటువంటి బడ్జెట్ ఎందుకు తగ్గుతుంది? కేటాయించిన బడ్జెట్ని కూడా బీసీలకు ఎందుకు పూర్తి స్థాయిలో యూజ్ చేయలేకపోతున్నారు? దాన్ని వీళ్ళు వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావంలో 14-15 సంవత్సరం ఆర్థిక బడ్జెట్ తీసుకుంటే 8,19,330 మంది విద్యార్థులుంటే 1,41,000 చేంజ్ బడ్జెట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత మరియు 19-20 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 5 లక్షల మంది విద్యార్థులు అయ్యారు. కేవలం 659 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు. అంటే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఇక్కడ బడ్జెట్ కూడా క్రమంగా తగ్గిపోయింది. అంటే ఎక్కడ 1,41,000 బడ్జెట్ కేటాయించడం 659కి బడ్జెట్ ఎందుకు పడిపోయింది? అంటే కారణం వీళ్ళంతా కేవలం సంఖ్యను కుదించి విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తలేరు. ఈరోజు గంగుల కమలాకర్ ఉన్నారు, ఆర్థిక మంత్రి, మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి. కేవలం ఆత్మగౌరవం లేకుండా పదవి కోసమే, కేసీఆర్ గారి మెప్పు కోసమే పనిచేస్తారు, కానీ ఎక్కడ కూడా విద్యార్థుల మెప్పు కోసం మాత్రం పనిచేయడం లేదు. ఎందుకంటే సమైక్యాంధ్రప్రదేశ్లో నయం స్కాలర్షిప్లు వస్తుండే, విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు వస్తుండే, ఫెలోషిప్లు వస్తుండే, ఇక్కడ యూనివర్సిటీలు కూడా బాగుంటుండే, రీసెర్చ్ కూడా బాగుంటుండే. విద్యార్థులు సంఖ్య ఈరోజు ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈరోజు 10,000 లోపు వచ్చేటటువంటి ర్యాంక్ వచ్చేటటువంటి విద్యార్థులకు మాత్రమే ఫుల్ రీఎంబర్స్మెంట్ ఉన్నది. ఇక్కడ పేద విద్యార్థికి ర్యాంక్ ఒకవేళ సీట్ వస్తే అక్కడ ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఫీజు ఎట్లా కట్టుకోవాలి? అంటే విద్యార్థి నష్టపోతుంది కదా, ఇక్కడ విద్యను దూరం అవుతుంది కదా. కేవలం వీళ్ళు సబ్ ప్లాన్ అనే పేరుతోటి నిధులు కేటాయించి నిధులను కూడా పక్కదారి పట్టిస్తుండు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎన్ని కేటాయించిరో శ్వేతపత్రం విడుదల చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నాగార్జున ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీరు నిజంగా బీసీల యొక్క ఓటు అడిగే హక్కు ఉంటే మీరు శ్వేతపత్రం విడుదల చేసి గీ శాఖకు గీ కులానికి మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినామని మీరు నిరూపించుకోండి. లేకపోతే మాత్రం బీసీలందరూ రాబోయే రోజులు విద్యార్థులు ఏకమవుతారు. ఖచ్చితంగా గంగుల కమలాకర్ గారికి ఇంటిని కూడా ముట్టడిచ్చే కార్యక్రమం త్వరలో ఉంటుంది. ఎందుకంటే మీరు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా కేవలం అంకెల గ్యారెడ్తోనే నిరూపిస్తున్నారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. బీసీ విద్యార్థులకు కానీ, బీసీ నాయకులకు కానీ, బీసీ వర్గాలకు చెందిన వారికి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? రాజ్యాధికారంలో ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ సామాజికం చెందిన వ్యక్తులు అయితే ఉంటారో వాళ్ళవే చట్టాలు అవుతున్నాయి తప్ప బీసీలకు ఎక్కడికో చట్టం ప్రకారం న్యాయం జరగట్లేదు. నిజంగా బీసీలకు చట్టసభలో కానీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మంచిమైనటువంటి పొజిషన్ రావాలంటే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, బడ్జెట్తో పాటు పారిశ్రామిక రంగానికి ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకరించాలి. ఇవాళ బీసీలకు పారిశ్రామిక రంగంలో చాలా వెనుకబాటుకు గురైనరు. అదేవిధంగా విద్యారంగంలో కూడా, ప్రైవేటు విద్యారంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో కూడా ఇవాళ బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. అందుకే భారత రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సమానమైనటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అవకాశాలను ప్రభుత్వం కల్పించాలి. అట్లా కల్పించకపోతే దేశంలో అసమానతలు పెరిగిపోయి, దేశంలో రాజ్యాంగ సంక్షోభం వచ్చి, దేశంలోని అంతర్గత యుద్ధం వచ్చేటువంటి
పెను ప్రమాదం పొంచి ఉంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి. కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు కూడా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మనం చూడాల్సి వచ్చినటువంటి అవసరం ఉంది. కేవలం తూతూ మంత్రంగా 600 కోట్లు 1000 కోట్లు తప్ప 1,00,000 పైగా కోట్ల బడ్జెట్లో 50% బడ్జెట్ ఇవాళ బీసీ సామాజిక వర్గానికి వెనుకబడినటువంటి కులాలకు వర్గాలకు కేటాయించాలని చెప్పేసి ఓయూ కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, బీసీలకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూస్తుంది? వాళ్ళకు ఉన్నటువంటి ఏంటో మీరు ఓటు వేయకుండా గెలిచే పరిస్థితి లేదు అయినప్పుడు ఏంటి ధీమా? బీసీలకు మంచి చేయకపోతే మనం గెలుస్తామనేటువంటి ధీమా ఎందుకుంది? ప్రభుత్వం ఈరోజు చూస్తున్నాం అసెంబ్లీ సాక్షిగా 50% ఉన్నటువంటి జనాభాకు 5,000 కోట్లు కేటాయించడం ఇది బీసీలు అవమానించినట్టే. ఎందుకంటే మీరు అన్నట్లు ఈరోజు బీసీలు అందరూ ఐక్యత లేరు, బీసీలు అందరూ ఒక సంఘటితంగా లేరనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ మీరు అనుకున్నట్టు లేదు, సామాజిక పరివర్తన జరుగుతుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా ఏకమవుతున్నారు. ఎందుకంటే 240 అధికరణ ప్రకారం, భారత రాజ్యాంగంలోని 240 అధికరణ ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ వెనుకబడిన తరగతులకు సంక్షేమ పథకాలు కానీ విద్యా ఉపాధి కల్పించాల్సిన నైతిక బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై నిర్లక్ష్యం వహిస్తుందని మనకు ఈరోజు అర్థమవుతుంది. ఇలానే కొనసాగింపు ఉంటే మాత్రం రానున్న రోజుల్లో బీసీలందరూ కూడా సంఘటితమవుతారని ఈ ఆర్ట్స్ కాలేజ్ సభ ఎదురుగా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మీకు తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే కేటాయించారో బడ్జెట్ దానికి సంబంధించిన విషయాలలో కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు తీసుకున్నటువంటి ప్రతి కులానికి ఏదైతే నాయ బ్రాహ్మణులు ఉన్నారో, రజకులు ఉన్నారో, గౌడ్స్ ఉన్నారో, యాదవులు ఉన్నారో, ఇలా కులాలుగా విభజించేసి వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తున్నాం, ఏదో చేస్తున్నామని చేసి వాళ్ళని ఇంకా చదువుకు దూరం చేసి మళ్ళీ వృత్తులు చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు తప్ప ఆ విద్యార్థులకు, ఆ కులంలో పుట్టినటువంటి యువతకు ఏదైనా ఉపాధి కల్పించే ఆలోచన మీకు రావట్లేదు. అందుకే ఉపాధి కల్పిస్తే మీ ప్రయోజకులు అవుతాం. ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఎంతో ఉన్నత స్థానంలో ఉందని చెప్పుకోవడానికి మేము గర్వపడాలనే స్థాయిలో ఉండాలి తప్ప ఈ స్థాయిలో ఉండమని చెప్పకూడదనే అది బాధ మాదిలో ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలను అందరినీ గుర్తించి ఈ బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాంగ వాటా, బీసీలకు రావాల్సినటువంటి నైతిక వాటా ఏదో వాళ్ళకి జనాభా దామేషక ప్రాతిపదికన వాళ్ళకి అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు మొత్తం సమగ్రంగా సర్వే చేసి ఎన్ని కులాలు ఉన్నాయో నిర్దేశించి ఆ కులాలకు రాజ్యాంగం సంబంధించిన రాజ్యాంగ హోదా కల్పించడం కాకుండా రాజ్యాంగ ఫలాలు అందే విధంగా మీరు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలని డిమాండ్ చేస్తాను. కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క విద్యార్థి నాయకుడు, విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ ఇదే అడుగుతున్నారు. సగానికి పైగా మేమున్నాం, మేం కట్టేటువంటి ట్యాక్సులతో మీ ప్రభుత్వం రన్ అవుతున్నప్పుడు మాకెందుకు ఇవ్వాల్సినటువంటి ఫలాలు అందడం లేదు? విభజించు పాలించు పద్ధతిలో మీరు ఎందుకు వెళ్తున్నారు? తెలంగాణ వచ్చినప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్ కానీ, ఇచ్చినటువంటి స్కాలర్షిప్స్ కానీ, అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇప్పుడు ఎందుకు లేరు? ఈ స్థాయిలో ఎందుకు తగ్గుతూ వస్తున్నారు? బీసీలను మీరు ఎందుకు పక్కకు పెడుతున్నారు? దీని అంతటికి సంబంధించి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీలకు ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ కులాలకు సంబంధించి ఏ విధంగా పెద్దపీట వేశారు, దీనన్నిటికీ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. లేదు మేము ఇలాగే వెళ్తామంటే మరో ఉద్యమం తప్పదు. బీసీలు తిరుగుబడితే మీ ప్రభుత్వం ఉండదు, జర జాగ్రత్త అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, బీసీ నాయకులు. వీడియో రవితో స్వప్న, రాజ్ న్యూస్, హైదరాబాద్.